మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. అందులోంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి. చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. ఏమండి కొడుకు పుట్టలేదు, రుద్రాభిషేకం. కూతురికి పెళ్ళవలేదు, రుద్రాభిషేకం. ఏమంటే ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే. నీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పదేదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, 5 అమృతాలు ఉండవు. పంచామృతములు అంటే అవి మీకు 5 రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి. కాబట్టి అంతఃశుద్ధిని కృప చేస్తాయి. కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయపదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వర, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవునీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాత మధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్, ప్రణమంతికి చిత్, ప్రహసంతికి చిత్, విచరంతికి చిత్, ప్లవంతికి చిత్, ప్రళపంతికి చిత్ అంటారు మహర్షి. అవన్నీ నాట్యాలు చేస్తాయి, డబ్బులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది. అలా విషయాలను ఇంత అనుభవించినా తృప్తి కలగదు. విషయం అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పడం లాంటిది. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి. అది వైరాగ్య సుఖము. ఆ సుఖము నాకు ఇప్పించు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఇలా అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను. వద్దు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అబ్బా, ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎవడికి వాడికి ఏదో ఓ కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతుంటాడు. నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో ఎదటివాడికి గరుగ్గా ఉంటుంది. ఏమిటిరా వీడి అస్తమానం వీడు స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది. ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు. నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృపచేయి. నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృపచేయి. అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరా, మీరు పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనిద్దరి మధ్య ఈ సంబంధం? నన్ను అనుగ్రహించమని అడిగారు. శంకరులంతటి వారు ఆ మాట అన్నారు. నేను ఎంతటి వాణ్ణి గర్వపడ్డానికి, ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం. ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి
పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలని దహించగలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి ఇతపూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏవున్నాయో, శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఏవున్నాయో అవి నీ యొక్క కృపచేత కాల్చేసి, ఆయన అనుగ్రహం కలిగిందా, ఆయన ఎంతలో తీసేస్తాడు. ఒకవేళ ఆయన తీసేశాడు అనుకోండి, ఎందుకు తీసేసావు వాడిదని అడగగలిగిన వాడేవాడు. ఆయన ఈశ్వరుడు. శ్రీశైలేషు భజింతునో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మెరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు దుర్జటి. ఈశ్వర, నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను. కాశీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను. వీడెంత నిజాయితీ పరుళ్ళా, ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు. కాబట్టి నాకు వీడు నచ్చాడని నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడున్నాడా, వాడు పాపం నిజం చెప్పాడని నన్ను నెత్తి మీద పెట్టేసుకో అన్నాడు. ఎంత దబాయించి మాట్లాడాడండి. అది ప్రేమ అంటే. పాలున్ బొవ్వయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ను ఒల్లనంటే తల్లిదండ్రులపుడెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. బయట హోరణ వాన తుఫాను. తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్. కారులో ఇంటికి వచ్చి అమ్మయ్యాన్ని లోపలికి వెళ్ళాడు అలిసిపోయి. ఏమంటే పిల్లాడికి ఎంత పెట్టినా అన్నం తింటలేదు, ఇంట్లో పని మనిషిని కూడా పంపించేశాను, అరటిపండు కావాలంటున్నాడండి. ఎలా తండ్రి బతిమాలాడు, రే అలిసిపోయి వచ్చాను, కాస్త అన్నం తినరా, నేను తింటాను అని. నాన్న నాకు అరటిపండు ఉంటేనే తింటానన్నాడు వాడు. ఏం చేస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చుంటాడు ఏంటి, ఓ తువ్వాలు నెత్తి మీద వేసుకుని పక్క కొట్టుకెళ్ళి అరటిపండు పట్టుకొచ్చాడు. అరటిపండు తీసుకొచ్చాను దిక్కుమాలాడా, చంపేసావు పట్టుకుని తిట్టారనుకోండి, వాడు తింటూ ఏడుస్తూ కూర్చుంటాడు. ఎంత అదృష్టం రా నాన్న నీ కొడుకు, అరటిపండు తెచ్చానా లేదా, నాన్న తిను అనాలి వాడిని, అంటేనే తింటాడు వాడు. బతిమాలి కడుపులో బాధున్నా పైకి బతిమాలి అరటిపండు పిసికి పెరుగన్నం పెడితే తిన్న పిల్లాన్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రుల్లా తెలియక నిన్ను విడిచిపెట్టి తిరిగినటువంటి నా అజ్ఞానాన్ని మన్నించి ఇప్పుడు నీ పాదములయందు భక్తి నువ్వే ఇచ్చి నాకు కుడిపించి నేను మంచివాడినని నీ యందు ఐక్యం చేసేసుకో, ఎవరు కాదన్నారు. పెంకి పిల్లాడికి అరటిపండు అన్నం పెట్టినట్టు పెట్టుకో భక్తిని అన్నాడు దూర్చటి. అది స్వతంత్రం అంటే. కాబట్టి ఆ పంచామృతాభిషేకము చెయ్యడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. కార్తీక మాసం ఉపాసన కాలం. పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం. మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు, మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం. అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిని సుమంత నెవ్వాడు పారవయించు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి. అభిషేకం అంటే ఏంటి, ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని. వీడేం చేస్తాడు, ఊరి నిండా నీళ్లు ఆయన ఇచ్చినా వీడు చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టుకుని ఉద్ధరిణితో ఇలా పోస్తూ ఉంటాడు. నీకు పోస్తే స్నానం అలా, అభిషేకం అంటే స్నానం. ఇప్పుడు ఉద్ధరిణితో ఇలా పోయడం ఏమిటి, ఏ పాత్ర పట్టుకు పొయ్యలేవా, ధార పొయ్యడు, చల్లుతూ ఉంటాడు ఆయన మీద నీళ్లు. నేను ఉపన్యాసం చెప్తుంటే కోటేశ్వరరావు చాలా బాగా చెప్పారు సుమి అని నీళ్లు చల్లుకొని పట్టుకొచ్చి చల్లారు అనుకోండి, నాకు ఎంత విసుగ్గా ఉంటుంది. కానీ శివలింగం దగ్గరికి వెళ్ళి కాసి నీళ్ళిలా ఉద్ధరిణితో తల్లితే ఆహాహా చాలా సంతోషం రా నాన్న అంటాడు ఆయన. కాబట్టి శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి, మారేడు దళంతో పూజ ఎందుకు, మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈనె పట్టుకుని వేస్తే దాని ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం మారేడు దళానికి శివలింగానికి తగలడంలో ఉంటుంది. ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు. అంత గొప్పది మారేడు దళం. 6 నెలలు పూజ పెట్టిలో పెట్టి పూజ చేసుకోవచ్చు, దానికి నిలవదోషం లేదు. అటువంటి మారేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర.
ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏవేవి పోసేద్దామని చూడకూడదు. కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది. ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం. ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్నాయి లోకాలన్నీ. అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమ భక్తితో పదార్థము శుద్ధజలమో పదార్థము శుద్ధజలమో పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. నిజానికి ఇవేవీ మనం కొత్తగా తెచ్చేవి కావు, భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది. ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు. ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకమునకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు, వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు శివలింగంలో కూడా. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తర్వం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపం అయితే పీఠం పార్వతీదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు ప్రకృతి పురుషులు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి అది అయోమయానికి అవ్యవస్థకి అశివానికి దారితీస్తుంది. ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం. ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం శవం. ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం అయోమయం. కార్ విత్ హార్స్ పవర్, కారుకి పరిగెత్తే శక్తి ఉండాలి, పరిగెత్తే కారు అవసరమైనప్పుడు ఆగే శక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే కారు ఉపయోగం. కారుంది పరిగెత్తదు, పరిగెడుతుంది పరిగెత్తగలిగిన శక్తి ఉంది కానీ కారు లేదు, రెండూ నీకు ఉపయోగం కావు. పార్వతీ పరమేశ్వరులంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేళి జరుగుతూ ఉంటుంది. కేళి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసమని పేరు. కైలాసం ఎక్కడుంటుందంటే అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను. దీన్ని లాస్యం అంటారు, అమ్మవారి స్వరూపం. చేతులు ఇలా కదపడం ఆంగికం, లాస్యం. భావ ప్రకటనం అంతా అమ్మవారు, ఈ చేతులు కదపడం అంతా ఆంగికం, శివస్వరూపం తాండవం. నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన, లాస్యం అమ్మవారు. ఇలా చేతులు ఊపడం పరమశివుడు, ఆంగికం. అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేళి, కైలాసం. అందుకే మీరు పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు. రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి నేను మంగళస్వరూపుణ్ణి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపమని గుర్తు. కేళి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప తాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటా వేడంటే
శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలిత్తాడు, ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంధ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానరా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు నొప్పి అంటాను. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు, చేయవలసిందే. నిలబడతానని వీడు, పడగొడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా? ఇన్ని కోట్ల జన్మల నుంచో అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేరింట్లో వీడొక్కడే దడదడలు అడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట్ట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమాలిన ప్రయాణం? హైదరాబాద్ రావడం బాగానే ఉంటుంది, ఓ రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమంటాను, ఎప్పుడు పోతాను కాకినాడ అంటాను. కాకినాడ పోయిన వాడిని ఏమంటాను, మళ్ళీ ఎప్పుడు ఏదో ఊరు వెళ్ళాలని డైరీ చూసి మళ్ళీ పెట్టి చదవడం ప్రారంభం. ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికి మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి, కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ మించి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎక్కడికి వెళ్ళినా సంసారమే. ఓ భార్య, పిల్లలు, ఓ పంది, దానికి ఆడపంది, ఇప్పుడు మనిషి, ఇప్పుడు ఓ భార్య, పిల్లలు. ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారం? ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దయా ఈ ప్రయాణం అని అనమే. అబ్బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగడమే. నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం. అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిదిని. అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. 3వ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది. త్రయా హృత్వా వామమ్మ పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తూ, అమ్మవారికి పరమేశ్వరుడికి 3వ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి, ఆ త్రిలోచనం. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తృతీయ నాడు త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు, ఆంతరమునందు
ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. మీకు నేను చెప్పా, కార్తీక మాస ప్రారంభమునకు ముందు ఆశ్వీజ మాసం చిట్ట చివర దీపావళి అమావాస్య నాడు అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి ఆ ఉత్తరేణి ఆ మట్టి పెళ్లతో ఉన్నదాన్ని తీసుకొచ్చి శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటూ దాన్ని తిప్పుకుంటారు, అపమృత్యు దోషం పోతుంది అని. ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడానికి వీలైనటువంటి తిథులు కొన్ని నడుస్తాయి.